मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आयक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 जय। ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయుల మిత్రులకు మరియు గ్రామ ప్రజలు ఇంకా ఎవరైనా ఉంటే అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు మరియు శుభాకాంక్షలు. ఈ యొక్క స్వాతంత్రము అనేది మనకు బ్రిటిష్ వాళ్ళ పాలనలో మగ్గి పరాయి దేశ పాలనలో మనం మగ్గి స్వేచ్ఛా స్వాతంత్రాలను కోల్పోయాము. కాబట్టి 1857లో మనకు ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అనేది మొదలైంది. ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క బ్యారక్పూర్లో ఈ యొక్క సైన్యంలో మనకు మన మత సాంప్రదాయానికి వ్యతిరేకంగా, హిందువులకు వ్యతిరేకంగా ఆవు కొవ్వు, తర్వాత ముస్లింలకు వ్యతిరేకంగా పంది కొవ్వు తూటాలలో వాడటం వల్ల వాటిని నోటితోని పీకి చేయాలి. కాబట్టి మన మతం మీద వాళ్ళు దాడి చేస్తున్నారనే భావనతోనే హిందూ ముస్లిం బాయి బాయి అనే నినాదంతో ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అనేది ప్రారంభమైంది. మరి స్వాతంత్రోద్యమానికి అదే అంకురార్పణ, నాంది పలకడం జరిగింది. ఆ ఉద్యమంలో స్వదేశీ సంస్థానాల రాజు బ్రిటిష్ వాళ్ళతోనే హస్తం కలపడం వల్ల మనము స్వాతంత్రం అప్పుడు సాధించలేకపోయినాం. అయితే రాను రాను వాళ్ళు వేసినటువంటి బీజం అనేటువంటిది స్వాతంత్రోద్యమం దాదాపు 90 సంవత్సరాల పాటు స్వాతంత్రోద్యమం జరిగి మనకు స్వాతంత్రం సిద్ధించడం జరిగింది 1947 ఆగస్టు 15న. ప్రథమ స్వాతంత్ర సంగ్రామం తర్వాత భారతీయుల్లో వస్తున్నటువంటి ఈ యొక్క వ్యతిరేక భావనను అణచివేయాలనే ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళే డాక్టర్ యాలెన్ యాక్టివ్ ఎస్యూము నాయకత్వంలో 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించడం జరిగింది. ఇందులో మితవాదులు, అతివాదులు ఉన్నారు. సురేంద్రనాథ్ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే ఇలాంటి వాళ్ళందరూ కూడా మితవాదులు. మితవాదం అంటే ఏంటంటే కేవలము ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద కేవలము ప్రాధేయపడుతూ రిక్వెస్ట్ చేయడం, విజ్ఞాపనలు చేయడము, మహజర్లు సమర్పించడము ఇలాంటివన్నీ చేసి వాళ్లకు అడుగులకు మడుగులు వచ్చే విధానమే మితవాదము. మరి ప్రారంభంలో అంత ధైర్య సాహసాలు వాళ్ళకు స్వాతంత్రకారులకు లేదు కాబట్టి ఫస్ట్ రిక్వెస్ట్ ధోరణిలో పోయినారు. ఆ తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీలో అతివాదులు బాలగంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, తర్వాత బిపిన్ చంద్రపాల్ నాయకత్వంలో వాళ్ళు అతివాద విధానాలంటే వీళ్ళు మామూలుగా మనం రిక్వెస్ట్ చేస్తే ఎవరు కూడా సమస్యను పరిష్కరించడం అనేది, దానికి నిరసన తెలుపుతూ సమ్మె చేయడము, బంద్ పాటించడము, హర్తాలు చేయడము, తర్వాత ఇంకా ఈ యొక్క మన రైలు రోకో విధానము అట్లాంటి విధానాలన్నీ పాటించారు, అతివాద విధానం. ఆ తర్వాత మన 1920 వచ్చేసరికి మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో ఈ యొక్క ట్రైన్లో వెళ్తుంటే ఆయన తెల్లవాళ్ళు నల్లవాళ్లకు వేరే విధంగా అక్కడ సీట్ల కేటాయింపు అనేది, రిజర్వేషన్ అనేది కేటాయించబడింది. దానికి వ్యతిరేకంగా అపార్థైడ్ వర్ణ విచక్షణకు వ్యతిరేకంగా పోరాటం చేసి అక్కడ దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీ విజయం సాధించడం జరిగింది. మహాత్మా గాంధీ విజయం సాధించిన తర్వాత ఏమైందంటే భారతదేశంలో స్వాతంత్రోద్యమం జరుగుతుందిగా, నేను వెళ్తా నా సక్సెస్ రేటును గమనించుకుంటానే వెళ్ళాడు. భారతదేశానికి ప్రయాణమై వచ్చేసాడు. బ్రిటిష్ వాళ్ళు ఎమ్మటే కొంచెం వాళ్ళలో భయభ్రాంతులు గురైంది. దక్షిణాఫ్రికాలోనే అందరినీ ఒకటి చేసి ఈ యొక్క వర్ణ విచక్షణకు వ్యతిరేకంగా, అపార్థైడ్కు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేసి విజయవంతం కావడం జరిగింది, సఫలీకృతుడయ్యాడు. కాబట్టి ఈయన ఇండియా వస్తే మనం జాగ్రత్తగా ఉండాలని గవర్నర్ జనరల్కు ఆదేశాలు వచ్చాయి. వెంటనే ఆయన ఇండియా రాగానే అప్పుడు ఈ యొక్క బీహార్లో చంపారణ్లో ఈ యొక్క ఉద్యమం నడుస్తుంది, సహాయ నిరాకరణ. ఈ ఉద్యమం ఏంటంటే ఈ యొక్క బ్రిటిష్ ఈవెన్ మనం వ్యవసాయం చేసినా బ్రిటిష్ వాళ్ళు ఏది ఆర్డర్ చేస్తే అదే వ్యవసాయం చేయాలి. మనం నీలిమందు తోటలు పెంచమన్నారు. ఎందుకు? నీలిమందు వాళ్ళ దేశంలో ఇండస్ట్రీస్ ఉత్పత్తి చేయడానికి నీలిమందు పెంచాలి. నీలిమందు వ్యతిరేకంగా రైతులు పోరాటం మొదలుపెట్టారు. ఎందుకోసం చంపారణ్లో చేశారంటే నీలిమందు పెంచడం వల్ల పశువులకు పశుగ్రాసం గడ్డి దొరకదు. గడ్డి దొరకకపోతే పశువులు చనిపోతే వ్యవసాయం ఎలా చేయాలి?
తర్వాత మనకు తిండి గింజలు లభించవు, వేరే దగ్గర నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి అని బీహార్లో ఈ యొక్క నీలిమందుల తోటలకు అనుకూలమైన ప్రదేశం అని బ్రిటిష్ వాళ్ళు జారీ చేసిన ఆదేశాలకు వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగింది. మహాత్మా గాంధీ అదే సమయంలో ఇండియా అడుగుపెట్టాడు. ఇండియా అడుగుపెట్టగానే చంపారానికి వెళ్ళారు. చంపారానికి వెళ్ళి అక్కడ అందరిని కూడా రైతులను ఉద్దేశించి ఆయన కూడా నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు భయపడి మహాత్మా గాంధీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో భయపడి సంధి కుదుర్చుకోవడానికి వచ్చేసారు. అక్కడ ఉన్నటువంటి గవర్నరు, కలకత్తా గవర్నరు పంపించారు. కలకత్తా దగ్గర ఉంటుంది కదా, మనకు 3 ప్రావిన్స్లే ఉండే అప్పుడు, మద్రాసు, ముంబై, తర్వాత కలకత్తా. మూడు ప్రాంతాల గవర్నర్, దేశాన్ని మొత్తం గవర్నర్ జనరల్ ఉండేది బ్రిటిష్ వేలుబడిలో. ఆ విధంగా ఈ యొక్క మహాత్మా గాంధీకి సంధి కుదుర్చుకొని ఎవరైనా మనం నిరాహార దీక్ష చేసినప్పుడు ఎందుకు నిమ్మరసం ఇస్తారంటే, మనము నిరాహార దీక్షకు పోయినప్పుడు ఏదైనా మహాశివరాత్రి కానీ ఏదైనా పండుగ, రంజాన్ కానీ ఏది పోయినప్పుడు మళ్ళీ కాలేయం పనిచేయాలంటే HCl విడుదల వేస్తేనే మనకు ఆకలి అవుతుంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ విడుదలైతేనే అవుతుంది. అయితే ఎప్పుడైతే నిరాహార దీక్ష పోతామో కాలేయం పనిచేయడం మానుకుంటుంది, రెస్ట్ తీసుకుంటుంది. మళ్ళీ రెస్ట్ నుంచి దాన్ని మేల్కొలవాలంటే నిమ్మరసం ఇస్తాం. ఇది అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఒక క్వశ్చన్. నేను IAS స్టడీ సర్కిల్ నడిపాను, ప్రతి మాట కూడా ఒక క్వశ్చన్. ఆ విధంగా ఈ యొక్క నిమ్మరసం ఇచ్చేటప్పుడు అక్కడ పోయి అది బ్రిటిష్ అధికారి ఏం చేసిందంటే మహాత్మా గాంధీకి విషం ఇచ్చి చంపేసి ఎందుకు పీడబోతుంది అన్నారు. అనగానే అటెండరు సరే అన్నాడు. మన అటెండర్ మన భారతీయుడే కదా, కాబట్టి ఏం చేసిందంటే బ్రిటిష్ వాళ్ళు అటు వెళ్ళగానే విషం కలిపిన గ్లాస్ పక్కకు పెట్టి మంచి గ్లాసు మహాత్మా గాంధీకి ఇస్తే అప్పుడు రిపోర్ట్స్ ఏమైనాయంటే గవర్నర్ జనరల్ ద్వారా బ్రిటిష్ గవర్నమెంట్కు ఈయనకి ఏదో మహత్యం ఉంది, దైవానుగ్రహం ఉంది, దైవశక్తులు బాగా ఉన్నాయి, ఈయనను మనం వ్యతిరేకించడానికి వీలు లేదనేది ఆ సంఘటన తెలియజేస్తుంది అన్నట్టు. మళ్ళీ నిజంగా నువ్వు పోసిన వాళ్ళేదని టెస్ట్ చేస్తానికి వచ్చిండు అధికారి. చూడంటే శాంపుల్గా నేను పక్కకు పెట్టినానే, ఏదైతే విషయం కలిపిండో అదే గ్లాసు కుక్కకు వస్తే కుక్క చచ్చిపోయింది. అట్లా ఈ యొక్క మన భారతదేశంలో మహాత్మా గాంధీ గొప్పతనం ఏంటంటే అంతకుముందున్న వాళ్ళకంటే ఆయన భారతదేశంలో 5 లక్షల విలేజ్లు తిరగడం జరిగింది. 5 లక్షల ప్రతి విలేజ్ తిరిగి ఎక్కడ చీకటి అయితే అక్కడనే భోజనం చేసి పడుకునేది. అట్లా భారతదేశంలోని అందరినీ ప్రజల్ని కలిశారు. ఎవరైనా రాజకీయంగా కానీ ఆధ్యాత్మిక కానీ దేశంలో ఫేమస్ కావాలంటే మనం ఎంత మేరకు ప్రదక్షిణం చేస్తాం, పాదయాత్ర చేస్తాం అంతవరకు సక్సెస్ అవుతారు. రాష్ట్రం వరకు చేస్తే ముఖ్యమంత్రి గారు, దేశం వరకే దేశ నాయకుడిగా మహాత్ముగా వెలువొందుతారు. అందరూ కూడా అంతే అన్నట్టు. మన జనతా పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ లాస్ట్లో పాదయాత్ర చేసిన వ్యక్తి. అతను జనతా పార్టీ ఎట్లా ప్రధానమంత్రి అవుతాడంటే 89లో ఈ యొక్క VP సింగ్ తర్వాత ప్రధానమంత్రి కావాలి. ఎందుకు ఫలితం ఏంటంటే భారతదేశం మొత్తం ఆయన ప్రదక్షిణం చేసిండు, పాదయాత్ర చేసిండు. ఎవరు చేసినా చూడండి, రాజకీయ నాయకులు పాదయాత్ర చేస్తే కంపల్సరీ ఆ ప్రదేశం వరకు రాజుగా వెలుగుతాడు, అధికారం సంపాదించగలుగుతాడు. అది అధికారులకు కాదు, ఓన్లీ రాజకీయ నాయకులు. ఆ విధంగా ఈ యొక్క మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం చేశారు. మనం అనీ బెసెంట్ ఆమె ఐర్లాండ్ దేశస్తురాలు మనం స్వపరిపాలన ఉద్యమం, హోమ్ రూల్ మూమెంట్ అనేది ప్రారంభమైంది. తర్వాత 1929లో పూర్ణ స్వరాజ్య తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ తీర్మానించింది ముంబై సమావేశంలో. ఆ విధంగా చేసిన తర్వాత మళ్ళీ ఉప్పు సత్యాగ్రహం ఉద్యమాన్ని చేశారు. ఆ తర్వాత రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రకారం ఏమైందంటే రామన్ మెగసెసే అవార్డు వచ్చింది. అప్పటి నుంచి రిజర్వేషన్లు అనేది ప్రారంభమైనది. దళితులకు కానీ వీకర్ సెక్షన్స్ కానీ రిజర్వేషన్ అనేది ఆ చట్టం ద్వారా ప్రారంభమైంది. అంబేద్కర్ అన్ని 3 సమావేశాలకు హాజరైన ఏకైక వ్యక్తి. ఆ తర్వాత మన మహాత్మా గాంధీలో కాంగ్రెస్లో కూడా మరి ఈ కాంగ్రెస్ జాతీయ నాయకులకు తోడ్పడటానికి భగత్ సింగ్, సుఖ్దేవ్, చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళందరూ కూడా జాతీయ నాయకులను ఏమన్నా అంటే వాళ్ళ మీద బాంబులు విసరడం, వాళ్ళ మీద దాడి చేయడం, ఎవరైతే బ్రిటిష్ అధికారి చేసారో చేయడం జరిగింది. అంటే పరోక్షంగా జాతీయ ఉద్యమానికి వాళ్ళు అజ్ఞాతంలో ఉన్నా కానీ వాళ్ళు తోడ్పాటు అందించారు. అదేవిధంగా సుభాష్ చంద్రబోసు 2వ ప్రపంచ యుద్ధంలో మనం జర్మనీ వైపు ఉంటే, జర్మనీ వైపు ఉంటే స్వాతంత్రం సాధించడం ఈజీ అని ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపించాడు. ఆయన స్థాపించి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క జపాన్లో సింగపూర్ రేడియో ద్వారా ఏమనంటే మహాత్మా గాంధీని ఫాదర్ ఆఫ్ నేషన్గా కొనియాడాడు. ఈయన హింసా సిద్ధాంతాన్ని గాంధీజీ వ్యతిరేకించినప్పటికీ కూడా ఒకే నాయకునికి నాయకత్వం అనేది అప్పగించడం జరిగింది.
తద్వారానే మనకు స్వాతంత్రము సిద్ధించడానికి అవకాశం ఏర్పడ్డది. 1940లో ఈ యొక్క క్విట్ ఇండియా ఉద్యమం స్టార్ట్ చేసి మీకు ఏం చేస్తారంటే డొమినియన్ స్టేటస్ స్వతంత్ర ప్రతిపిస్తానంటే 1929లో మేము పూర్ణ స్వరాజ్యం కోరుకున్నాము లాహోర్ సమావేశం తీర్మానంలో. మరి ఇప్పుడు మీరు ఓల్డ్ డేటెడ్ చెక్ అని మహాత్మా గాంధీ వర్ణించడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క స్వాతంత్రోద్యమ కాలంలో బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే చివరికి క్రిప్స్ రాయబారం ఇదంతా చేసి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మీకు ఎమ్మటే స్వాతంత్రం ఇస్తామని బ్రిటిష్ పార్లమెంట్లో ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్ ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క